నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామషో. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మరి ఆ సమస్యను వీడియో తీసి మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్లో నెంబర్ కనబడుతుంది. మన నెంబర్ వచ్చేసి 9966887777. ఈ నెంబర్కు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను వీడియో తీసి పంపియురి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తాం. ఇక మన పెద్దపల్లి జిల్లాకు కొత్త అభివృద్ధి బాటలు కూడా వేద్దాం. ఇక అంతేకాకుండా మరి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి కనుక తెలంగాణ ప్రజలారా, మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక ఇవి రెండు ముచ్చట్లు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక మనం పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి ఏం రాసిండు సాక్షి జర్నలిస్ట్ అన్న, మరి ఎలాంటి వార్తలను ముందుకు తీసుకొచ్చిర్రు, మరి పెద్దపల్లి జిల్లాల వేడిగా ఉన్న వార్తా ముచ్చట్లేందో చూద్దాం. ఇక ఇక్కడ ముచ్చట ఏం లేదులా, మరి సాక్షి పెద్దపల్లి జిల్లాలో ఏం రాసిరంటే, కాకరేపుతున్న టికెట్ గడ్డం వంశీకి టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ లో అసమ్మతి మంటలు, ఫ్యామిలీ పాలిటిక్స్, పారాచూటుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం, స్థానిక మాదిగలకు అవకాశం ఇవ్వాలంటూ నాయకులు. ఇక మీకు అందరికీ తెలిసిందే కదా ప్రజలారా, మొన్న అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎంపీ టికెట్ను కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన టికెట్ను గడ్డం వంశీకృష్ణకు ఇవ్వడం జరిగింది. ఈ గడ్డం వంశీకృష్ణ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు. ఇక వాళ్ళకు టికెట్ ఇచ్చిర్రు. మరి ఎందుకు ఇచ్చిర్రు? మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గ బిడ్డలు గొడవల్లి అంటే పోరాటం చేస్తారట, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ బిడ్డలు. ఇక ఈ పారాచూటు ఏంటిదట అంటే, ఈ సారు ముందుగా కాంగ్రెస్ లో ఉండే ఎవరు సారు అంటే వివేక్ సారు. మరి ఆ సారు మళ్ళా బీఆర్ఎస్ కు వాయే, మళ్ళా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి వచ్చిండు, మళ్ళా బీఆర్ఎస్ పోయిండు, మళ్ళా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ పోయిండు, బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి చేరి మొన్న 2 టికెట్లు తెచ్చుకొని అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకరు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిరు, మరి ఒకరు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిరు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక అదే విధంగా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణకి ఇచ్చినందుకు వీళ్ళు గొడవలు చేసుకుంటారట. ఏంది మరి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మాదిగ బిడ్డలు చెప్తున్నారట. ఏంటిదో చూద్దాం. ఇక పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఎంపీ టికెట్ పంచాయతీ ప్రకంపనలను సృష్టిస్తుంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని జెండా మోసిన నేతలకు టికెట్ కేటాయింపులో మొండి చేయి చూపారని ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత రీతిలో ఉంది కాంగ్రెస్ పార్టీలో కొందరి తీరు అని మండిపాడుతున్నారు. ఈ నూరయ్య ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే మిన్న అన్న రీతిగా ఉన్నారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇంకా ఏంటిదట ఉల్లా అంటే, ఇక ఏముంటుంది ఆశావాహులు మా టికెట్ రాలేదని బాధపడి ఇక గిట్లా వేస్తారు. ఇక మాది కదా గుర్రు, దేనికి గుర్రు? తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ ఎంపీ స్థానాలకు ఎస్సీలకు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి, మల్లు రవిని నాగర్ కర్నూల్ అభ్యర్థులుగా ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఇక ఉనూరుల్లా 3 ఎస్సీ నియోజకవర్గాలు, వరంగల్ ఒకటి, పెద్దపల్లి ఒకటి, నాగర్ కర్నూల్ ఒకటి. ఇక రెండిట్లా ఒకటి పెద్దపల్లి, నాగర్ కర్నూలుకు మల్లు రవికి టికెట్ కేటాయించిరు. అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి గడ్డం వంశీకృష్ణను కేటాయించారు. వీళ్ళిద్దరు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా, మరి మాకేది ఇక ఇంకా వరంగల్ టికెట్ ఫైనల్ కాలేదు అని చెప్పేసి మరి మా మాదిగ బిడ్డలకు ఎందుకు ఇస్తలేరని ఆ పార్టీలు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గొడవలు చేస్తారట. ఇక వీళ్ళు ఏంటిదట అంటే ఏమంటారు వినాలి, ఇంకా ఏం చెప్తారో కూడా వినాలి. ఇక 3 2 స్థానాలు మాల సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ నేతలు మండిపడతారట. మాదిగలు
అధికంగా ఉండే పెద్దపల్లి పార్లమెంటు స్థానం తమకే కేటాయించాలంటూ జిల్లా కేంద్రంలో దీక్షలు, వివిధ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయినా కాకా ఫ్యామిలీకి టికెట్ కేటాయించడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నేనేం చెప్తున్నా ప్రజలారా, ఇంతకుముందు గడ్డం వెంకట స్వామి, అదే గడ్డం వెంకట స్వామి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పలుమార్లు గెలుపొందిన వ్యక్తి. ఆయన కుమారుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, వివేక్ అనేట ఆయన కూడా ఎంపీగా పోటీ చేసి గెలుపొందిండు. మరి తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన కొంతకాలం ఓటమి పాలే ఎదుర్కొన్నాడని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడము వీళ్లకు నచ్చుతలేదట. మరి తాతల నుంచి మనువడి వరకు అంటే తరతరాల నుంచి వీళ్ళే ఈ టికెట్ కొనసాగింపు వీళ్ళకేనా, మరి మాకు లేదా, మాకు ఇవ్వరా, పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఇయ్యరా అన్న ఉద్దేశంలా వీళ్ళు మాట్లాడతారు. ఇక వీళ్ళు ఏం చేస్తారట అంటే టికెట్ వీళ్ళకే ఇయ్యాలి, టికెట్ మార్పు చేయాలి, గడ్డం వంశీకృష్ణకు కాదు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక చెప్తారు. ఇక ఇంకేం చెప్తారో కూడా చూడాలి. ఇక ఒకే కుటుంబానికి అదే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒకే కుటుంబం గురించి రాష్ట్రంలో కుటుంబాలకు వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని ఇప్పుడు అదే విషయాన్ని మరిచి కాకా వెంకటస్వామి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడ్డం వినోద్ కుమార్ బెల్లంపల్లి నుంచి బీజేపీ నుంచి ఎన్నికల ముందు వచ్చిన గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం కల్పించిందని, ఇప్పుడు ఎంపీ టికెట్ అదే కుటుంబానికి ఇవ్వడం ఏమిటని సొంత పార్టీలోని నాయకులే నిలదీస్తున్నారు. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే తరచూ పార్టీలు మారే పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చిరని చెప్పేసి పునరాలోచన చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ నేతలు పెద్దపల్లిలో కుటుంబ పాలన అంటూ తీవ్రంగా విమర్శనలు గుప్పిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలంటూ వీళ్ళు చెప్తున్నారట. ఇక ఎవరికి ఇష్టం లేకపోయినా ఎవరికి ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపల్లి టికెట్ను ఎంపీ టికెట్ ను గడ్డం వంశీకృష్ణకి ఇవ్వడము ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా మనం గతంలో కుటుంబ పాలన చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు కుటుంబ పాలన చేస్తున్నారు అని చెప్పారు. మరి మనం అదే చెప్పి మనం గెలిచినాం. ఇప్పుడు మరి సేమ్ మళ్ళా ఇదే మన దాంట్లో కూడా రిపీట్ అవుతుంది. మరి వివేక్ వెంకటస్వామికి ఇచ్చిండ్రు టికెట్, వినోద్ కుమార్కి ఇచ్చిర్రు, ఇప్పుడు వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడం ఏంది, ఆలోచన వేయాలి అని చెప్పేసి అంతే విధంగా. అదే కాకుండా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉన్నారు కదా శ్రీధర్ బాబు సారు, మరి ఆయనను కూడా సంప్రదించకుండానే అధిష్టానం టికెట్ ఇచ్చిందని చెప్పేసి సాక్షి అన్న చెప్తున్న ముచ్చట. ఇక అన్ని తానే చక్క పెడుతున్న వివేక్ సారు ఏంటిదో ఆయన మరి 3 నెలల ముందుగానే కాంగ్రెస్ లోకి వచ్చి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఎన్నికల్లో కొడుకును గెలిపించుకునేందుకు అన్ని తానై ముందుకు వ్యవహరిస్తున్నారు. పార్టీలో అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ పార్లమెంటు పరిధిలో మంత్రి ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ వారి మద్దతును పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తన తండ్రి మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి కాలం నుంచి కలిసి పనిచేసిన ప్రస్తుత వివిధ పార్టీలో ఉన్న నేతలను హస్తం గుడికి చేరుతున్నాడు. ఇక వివేక్ సారు ఎలక్షన్ బిజీలో పడ్డాడు. మరి వాళ్ళ కొడుకు గెలవాలంటే వాళ్ళ నాయన ఎప్పటి నుంచో అయితే ఎంపీగా పోటీ చేసి గెలుపొంది అప్పటి నుంచి పనిచేసిన నాయకులు ఎవరెవరు ఏ పార్టీలు ఉన్నారో చూసి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తాడట. మరి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి అందరితోటి మాట్లాడి మరి వంశీకృష్ణను గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్తున్నారు. ప్రజలారా మీ అందరికి ఇది అయిపోయినాక ఒక ముచ్చట చెప్తా, వినాలి మీరు. ఆ ముచ్చట ఏందో కూడా నేను చెప్తా. ఇక 5న ఈ నెల ఏంటిది 5న ఆమరణ నిరాహార దీక్ష. ఎప్పుడు 5 ఎక్కడ 5 చూడాలి. మాట్లాడుతున్న ఊట్ల వరప్రసాద్ అన్న NSUI ఊట్ల వరప్రసాద్ అన్న గతంలో కూడా మన ఛానల్లో మాట్లాడిండు. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కూడా మన దాంట్లో చెప్పిండు. అదే విధంగా
నేను ఆయనను చివరిగా ఒక ప్రశ్న అడిగిన, ఏంది మరి పార్టీ అధిష్టానం వేరే వాళ్ళకు టికెట్ కనుక కేటాయిస్తే ఏం చేస్తారని అంటే, కష్టపడ్డ కార్యకర్తలకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ అన్న చెప్పిండు. మరి ఆ అన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన అన్న. మరి చూడాలి అన్న ఏం మాట్లాడిండు, ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏందో చూద్దాం. పెద్దపల్లి ఎంపీ టికెట్ ప్రకటన పైన అధిష్టానం పునరాలోచన చేయాలి. యూత్ కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ కోరాడు. పట్టణంలోని మంగళవారంలో ఏర్పాటు చేసి విలేకరుల దగ్గర కూర్చొని చెప్పిండట, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి వారిని కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించిండు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ తో పాటు కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. ఇక ఎంపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేసిరట. పెద్దపల్లి టికెట్ వచ్చుడో వరప్రసాద్ సచ్చుడో. మరి నూరి పెద్దపల్లి టికెట్ ఎంపీ టికెట్ వచ్చుడో అట, లేదంటే ఊట్ల వరప్రసాద్ అన్న సచ్చుడు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టిరిల్లా. మరి నినాదంతో ఏప్రిల్ 5న జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో సుల్తానాబాద్ ఇక ఏప్రిల్ 5వ తారీఖు ఊట్ల వరప్రసాద్ అన్న ముచ్చటి నూర్రి ఆమరణ నిరాహార దీక్ష. ఏప్రిల్ 5వ తారీఖు రోజు ఊట్ల వరప్రసాద్ అన్న ఆమరణ నిరాహార దీక్ష. కాంగ్రెస్ పార్టీకి టికెట్ మాదిగ సామాజిక వర్గ బిడ్డలకి ఇవ్వాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడట. మనం ఇవాళ అడగద్దు ఊట్ల వరప్రసాద్ అన్న. ఏప్రిల్ 5వ తారీఖు రోజు అన్నకు మన ఛానల్ నుంచి ఫోన్ చేసి, అన్న మరి కాంగ్రెస్ టికెట్ వచ్చుడో మరి ఊట్ల వరప్రసాద్ అన్న సచ్చుడో అన్న డైలాగ్ ఏంటిదో చూడాలి. పెద్దపల్లి టికెట్ వచ్చుడో లేదంటే వరప్రసాద్ అన్న సచ్చుడో డైలాగు. ఈ డైలాగ్ గురించి మనం మాట్లాడాలి అన్నతోటి. మరి ఏప్రిల్ 5వ తారీఖున అవసరమైతే పెద్దపల్లి జిల్లా అన్న ఎక్కడ ఎట్టాడట ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ జిల్లా కేంద్రంలో పెద్దపల్లిలో జిల్లా ఆమరణ నిరాహార దీక్ష ఎత్తాడట. పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చుడు ఊట్ల వరప్రసాద్ అన్న సచ్చుడు డైలాగ్ తోటి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇక కాక ఉట్టిస్తుంది, మంటలు రేపుతుంది, ఇక అట్లత్తుంది, ఉడుకుడుకున్న వార్త. ఇక రాజకీయంలో హాట్ టాపిక్. ఇది టాపికా ప్రజలారా? ఇది టాపిక్ అని నేనైతే అనుకుంటాను. నేను ఎందుకు ఈ వార్త చెప్పిన అంటే మీకు ఇప్పుడు చివరిగా మీకు చెప్తా అని చెప్పిన కదా, అందుకే ఈ వార్త ముందుగాల మీకు వినిపించిన. ఇక అసలు ముచ్చట ఇందాం మనం. ఇక ముందుగాల జాతీయ పార్టీల గురించి మాట్లాడుకుందాం ప్రజలారా. మరి జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతమందికి తెలుసు? ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్, బీజేపీ పార్లమెంటు అభ్యర్థి, అదే బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గోమాస సీనన్న ఎంతమందికి తెలుసు? ఇక మూడవది కొప్పుల ఈశ్వర్ అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ అభ్యర్థించిన ఎంపీకి పోటీ చేస్తున్న అభ్యర్థి. మరి ఆ అన్న అంటే ఈశ్వర్ అన్న ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని సాధక బాధలు చూసిండు, ఏ ప్రాంతంలో చూసిండు, పెద్దపల్లిలో ఎక్కడ చూసిండు, నియోజకవర్గంలో ఎక్కడి వరకు తిరిగిండు, మరి మాల సామాజిక వర్గానికి ఎంత మేరకు న్యాయం చేసిండు అన్న. మాల సామాజిక వర్గమే కదా. నిరుద్యోగుల కోసం గత ప్రభుత్వంలో అన్న ఏం పోరాటం చేసిండు మరి చూడాలి ప్రజలారా. వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి వీళ్ళు మన ప్రజల కోసం ఎవరు పనిచేసిన నాయకులు అయితే కాదు. మరి గోమాస ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నది, మొన్ననే వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చింది, మరి స్థానికులకు టికెట్లు ఇవ్వాలి, వేరేటోళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి వేరే పార్టీలు కుటుంబ పాలన ఆ పాలన అని చెప్తున్నాయి. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కూడా కుటుంబ పాలనే. మరి అదే విధంగా రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ మరి స్థానికేతరులకు ఓట్లు వేయద్దు అని చెప్పి. మరి గోమాస సీనన్న ఎక్కడి నుంచి వచ్చిండు? ఇన్ని రోజులు ఎక్కడికి పోయిండు గోమాస సీనన్న? పుట్టింది ఈ నియోజకవర్గమే కావచ్చు, పెరిగింది ఈ నియోజకవర్గమే కావచ్చు. గతంలో ఎక్కడికి పోయిండు? గత ఎన్నికల్లో ఎక్కడికి పోయిండు? మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బొర్లకొండ వెంకటేష్ నేత
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిండు, గతంలో ఉన్న బాల్క సుమన్ అన్న పెద్దపల్లి నియోజకవర్గానికి ఏం చేసిండు, అంతకుముందు ఉన్న వివేక్ వెంకటస్వామి ఏం చేసిండు. పార్లమెంటు నియోజకవర్గంలో వీళ్ళందరూ చేసిన పని ఏంటిది? ఎక్కడ అభివృద్ధి చేసిర్రు? ఎక్కడ అభివృద్ధి చేసిర్రు? గా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలము, లేదంటే భీమిని మండలము, లేదంటే కోటపల్లి మండలం, గా మండలాలు పోయి ఇరుగురు చూడుర్రి. జెండా వెంకటాపూర్ పోయి చూడురు, తెలుస్తుంది మీకు బాధ. మీకు బాధలు తెలుస్తాయి. పెద్ద అది బెల్లంపల్లి నియోజకవర్గం, మరి అక్కడ పోయి చూడుర్రి. అంత దూరం ఎందుకు? బెల్లంపల్లికి అతి దగ్గర సమీపంలో ఉంటది గోండుగూడెం ప్రాంతం ఉంటది. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. పరిస్థితులు ఏంటిది, ఎట్లా ఉన్నాయి, సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ ఒక్క నాయకులు, ఏ ఒక్క పార్టీ అని ఆలోచించిందా ప్రజలారా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి, ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి అని చెప్పారు కదా. మరి అన్న సుల్తానాబాద్ మట్టుకు మాట్లాడుతున్నాడా, లేదంటే నియోజకవర్గం మొత్తం అది వాళ్ళ పార్టీ ఇష్టం, అది వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఇక్కడ మాట్లాడేది ప్రజల కోసం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈశ్వర్ అన్న 10 సంవత్సరాలు మంత్రివర్యులుగా కొనసాగించినప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిండు? నిరుద్యోగుల కోసం ఏం చేసిండు? గోమాస సీనన్న టీపీసీసీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు తర్వాత టికెట్ వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిండు ఇదే నియోజకవర్గానికి? మరి గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గోమాస సీనన్న మరి ఇదే నియోజకవర్గంలో మళ్ళీ నేను పోటీ చేస్తా అన్న ఉద్దేశం ఉంటే మరి ఏం చేయాలి? ఈ నియోజకవర్గానికి ఎలాంటి పనులు చేపట్టాలి? ఇప్పుడు వంశీకృష్ణను తీసుకొచ్చి పెడితే మరి ఇక్కడ వంశీకృష్ణకు ఈ యొక్క నియోజకవర్గం గురించి ఎంత మేరకు తెలుసు? ఆయన ఏం చేసిండు? ఇక్కడ వాళ్ళ తండ్రి ఏం చేసిండు? ఇవన్నీ ఆలోచన చేయాల్సి ఉంటుంది ప్రజలారా. ఇవన్నీ ఆలోచించే ప్రజలు ఓటేయాలి. గతంలో మీరు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి అనేక మార్పులు వచ్చినాయి ప్రజలారా. మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే ముచ్చట, మనకు నిరుద్యోగులకు, రైతులకు, మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే మద్దతుగా నిలుస్తారో, ఎవరైతే మనకు ఆ కనీస సౌకర్యాలను కల్పిస్తారో అలాంటి వాళ్లకు మనం ఓటేద్దాం. ఇవాళ వచ్చి మనకు చెప్పి రేపటి నుంచి కనబడని వ్యక్తులకు అవసరం లేదనే మనం అనుకోవాలి. నేను ఎవరిని ఒక్కరిని విమర్శిస్తలేను ఇక్కడ. ఈ కాక పుట్టిస్తున్న కథ ఏప్రిల్ 5వ తారీఖు రోజు ఊట్లవార ప్రసాద్ అన్నతోటి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా? అన్నయ్య ఏం చెప్తాండు? మరి పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చుడో వరప్రసాద్ సచ్చుడో అన్న డైలాగ్ చెప్పిరు కదా. మరి ఆ డైలాగ్ కోసం మాట్లాడతా. అది వాళ్ళ పార్టీ కోసం ఆ అన్న మాట్లాడుకుంటాడు. నేను అడిగేది ఏంటంటే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డ వంశీకృష్ణ పెద్దపల్లి నియోజకవర్గానికి గతంలో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేయబోతాడు? అదే విధంగా గోమాస సీనన్న బీజేపీ నుంచి ఉంటాడు. మరి ఆ అన్న గతంలో ఏం చేసిండు, ఇప్పుడేం చేయబోతాడు? కొప్పులీశ్వర్ అన్న మినిస్టర్ గా 10 సంవత్సరాలు ఉండి మరి గోదావరిఖని పట్టణానికి చెందిన బిడ్డ అయి ఉండి, కార్మిక బిడ్డ అయి ఉండి మరి గోదావరిఖని పట్టణాన్ని, ఓన్లీ గోదావరిఖని పట్టణానికి ఏం చేసిండో చెప్పాలి. ఏం చేసిండో చెప్పాలి. నిరుద్యోగుల కోసం వీళ్ళు ముగ్గురు ఏం చేసిరో చెప్పాలి. రైతుల కోసం వీళ్ళు ముగ్గురు ఏం చేసిరో చెప్పాలి. మరి వీళ్ళు ఏం చేయబోతారో కూడా మనకు చెప్పాలి. ప్రజలారా, ఇది మనం ఆలోచించాల్సింది. కాంగ్రెస్ పార్టీ అట వీళ్లకు టికెట్ ఇయ్యలే, బీజేపీ పార్టీ అట వాళ్లకు టికెట్ ఇయ్యాలంట. అవును, అక్కడ ఎక్కడైనా కూడా జాతీయ పార్టీలు కార్యకర్తలను మోసం చేసినాయనే చెప్పుకోవాలి. ఇవి ఇక్కడ పారాసూట్ రాజకీయం అని చెప్తున్నారు వీళ్ళు. బీజేపీలో కూడా పారాసూట్ రాజకీయమే అయింది కదా. మరి అందులో లేడ కాసుపేట లింగయ్య, అందులో లేడ అయోధ్య రవి, అందులో లేడ మిట్టపల్లి సురేందర్, అందులో లేడ జాడి బాలరెడ్డి. వాళ్ళంతా పార్టీని పట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు మీకు తెలియదా ప్రజలారా? మరి అక్కడ కూడా బీజేపీ కూడా పారాసూట్ రాజకీయమే చేసింది. ఇక్కడ కూడా ఈ అన్న అన్నట్టు కాదు, నేను కూడా అదే చెప్తున్నా. మరి అన్ని పార్టీలు తిరిగి వచ్చి లాస్ట్ కు కాంగ్రెస్ పార్టీ సొంత గుడికి ఏరిన వివేకోలకు 3 టికెట్లు ఇచ్చింది. ఇది కాదా కుటుంబ పాలన? ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చేయలే గతంలో కుటుంబ పాలన చేసిరే కదా. మరి అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రజలారా, మనందరం ఆలోచించాల్సింది ఏంది,
మన నిరుద్యోగులకు ఏం చేసిర్రు, రైతులకు ఏం చేసిర్రు, మరి బడుగు బలహీన వర్గాలకు మరి గతంలో ఉన్న ఎంపీలు ఏం చేసిర్రు, ఏ పార్టీ మనకి ఏమేం మద్దతు ఇచ్చింది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇది వేయాలి ప్రజలారా. అంతేగాని వాళ్ళు వాళ్ళకు టికెట్ ఇయ్యలే, వీళ్ళకు టికెట్ ఇయ్యలే, అయ్యో టికెట్ ఇత్తలేరట అన్న విషయాలు మనకు అవసరం లేదు ప్రజలారా. మనకు ఎవరైతే ఉపయోగపడతారో, మన స్థానికంగా ఎవరైతే మనకు బాగోగులు అంటే స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో, రైతులకు భరోసా కల్పిస్తారో, లేదంటే సామాజికంగా ఉన్న అంటే ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడతారో వాళ్లకు ఏం చేస్తారో చెప్పాలి. ఇక ఇంకొక ముచ్చట చెప్తా ప్రజలారా. మరి ఇక నేను చెప్పేది ఏంటంటే ఆయనని తిట్టుడు, ఈయనని తిట్టుడు, వీళ్ళిద్దరు కలిసి ఇంకోళ్ళని తిట్టుడు, వాళ్ళందరూ కలిసి ఇంకోళ్ళని తిట్టు, వీళ్ళందరూ తిట్టుకుంటూ బంద్ చేసి మీరేం చేస్తారో చెప్పుర్రి అని నేను మొదటి నుంచి చెప్తాన్నా. వంశీకృష్ణ అయినా, కొప్పులీశ్వర్ అయినా, గోమాస సీనన్న అయినా ఎవరైనా కూడా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుర్రి, మీరు ప్రజలకు ఎలా ఉపయోగపడతారో చెప్పుర్రి, ఇది చెయ్యుర్రి. మీరు అందరికీ ఆర్థికంగా బలం ఉన్నోళ్ళే, ఇక్కడ ఉన్నోళ్ళు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నోళ్ళంతా ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళే అని అర్థం చేసుకో అన్న. ఇక మన కోసం ఎవరు ఉపయోగపడతారో అన్న కోసం, మరి మన ప్రజల కోసం ప్రజల పక్షాన ఎవరు ఉంటారో వాళ్ళకి ఆలోచన చేసి, వాళ్ళ పైన ఆలోచన చేసి ఓటేయాలని మనం కోరుకుందాం. గిది ఇవాళ ముచ్చట. ఈ కాక ఊటిస్తున్న కాక రేపుతున్న టికెట్ కథ ఇట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీలా, మరి మన పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలారా. ఇది ఇవాళ ముచ్చట్లు.